హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే లైబ్రరీ సైన్స్ గురించి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ని అయితే డిస్కషన్ చేద్దాము. ఇందులో కూడా సూపర్ 30 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే లైబ్రరీ సైన్స్ ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు ఎక్కువ మట్టుకి పేపర్స్ అయితే ఎతకడము, దాని తర్వాత క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఈ మన వీడియో చూడడం వల్ల మినిమం 70-80% మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. పక్కా డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఎల్ఐసి ఫస్ట్ ఇయర్ పేపర్ అయితే ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి టాప్ 30 క్వశ్చన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్స్ ఇవైతే మొత్తం బేసిక్ గా ఫస్ట్ మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ లోపల ఫస్ట్ సెక్షన్ లోపల అవుట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అందులో 3 క్వశ్చన్స్ ఇచ్చినా ఏం కాదు. తర్వాత క్వశ్చన్స్ లోపల 1 ఆర్ ఏఆర్బి అనే ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. లాస్ట్ సెక్షన్ లోపల 1-2 ఉంటాయి. అందులో ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అలా చేస్తే మనకు ఈ పేపర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ వేలేసి లేపట ఫస్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ లో కూడా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గివ్ ఎగ్జాంపుల్. సెంటెన్స్ వాట్ ఈస్ ద సెంటెన్స్ డెఫినేషన్ రాసి దాని తర్వాత దానికి ఎగ్జాంపుల్స్, ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్స్ రాయాలి. బేసిక్ గా అయితే సెంటెన్సెస్ ఆర్ 4 టైప్స్: అసర్టివ్, దాని తర్వాత ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్కలరేటివ్. ఈ 4 సెంటెన్సెస్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ అయితే రాస్తే ఈ విధంగా అయితే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ రీడింగ్. బేసిక్ గా టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఆర్ దిస్ ఆల్సో 2 టైప్స్ మెయిన్లీ. ఫస్ట్ అయితే ఇంటెన్సివ్ రీడింగ్, తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్. దానికి సంబంధించిన డెఫినేషన్ రాసి, ఫ్యూచర్స్ రాసి, ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్స్టెన్సివ్ రీడింగ్ లోపల 2 టైప్స్ ఉంటాయి: స్కిమ్మింగ్ ఒకటి, స్కానింగ్ ఒకటి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చదివి ఏ విధంగా అయితే నేనైతే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినా ఆ విధంగా పాయింట్ టు పాయింట్ రాస్తే మీకైతే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తుంటాయి, బై మార్క్స్ వస్తుంటాయి. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్మల్ కమ్యూనికేషన్, ఎక్స్ప్లెయిన్ ఫార్మల్ రైటింగ్ లాంగ్వేజెస్. ఇందులో పాటు ఫార్మల్ రైటింగ్ అంటే ఎట్లా ఉంటుంది, ఫార్మల్ కమ్యూనికేషన్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్, ఎగ్జాంపుల్స్, దాని తర్వాత కమ్యూనికేషన్ టైప్స్, ఏ విధంగా అయితే కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి దాని గురించి. ఫార్మల్ రైటింగ్ లాంగ్వేజ్ లోపల కూడా దాని డెఫినేషన్, ఫ్యూచర్స్, దాని తర్వాత ఫార్మల్ రైటింగ్ ఎగ్జాంపుల్స్ ఈ విధంగా అయితే రాయాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ రైటింగ్ ప్రాసెసెస్ లోపల బేసికల్లీ 5 టైప్స్ అయితే ఉంటాయి. ప్రీ రైటింగ్, మనము దాని గురించి ప్లాన్ చేస్తాం, ఏది రాయాలి ఏది రాయకూడదు అని చెప్పి. దాని తర్వాత డ్రాఫ్టింగ్ చేస్తాం. రైటింగ్ స్టేజెస్, ఫస్ట్ స్టేజ్ మనం పేపర్ తీసుకొని దాని గురించి ఫోకస్ గా ఒక ఐడియాని పెన్ను పేపర్ పైన పెట్టడాన్ని రైటింగ్ స్టేజ్ అంటారు. రివైజింగ్, ఇంప్రూవ్ కంటెంట్, ఒకవేళ మనం రాసిన కంటెంట్ ఇంకా బెటర్ గా చేయడానికి రివైజింగ్ అని అంటారు. ఎడిటింగ్ అంటే దాని తర్వాత అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని మనము రెక్టిఫై చేసుకోవడాన్ని ఎడిటింగ్ స్టేజ్ అంటారు. ఫైనల్ రైటింగ్ స్టేజ్ ని ప్రజెంటేషన్ స్టేజ్ అంటారు. డెవలప్ అయిన ఒక రైటింగ్ ని మనం ప్రజెంట్ చేసి చూపెట్టడాన్ని ఫైనల్ రైటింగ్ అంటారు. వాట్ ఈస్ పంక్చువేషన్, ఎక్స్ప్లెయిన్ మేజర్ పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ అంటే డెఫినేషన్, దాని తర్వాత మేజర్ పంక్చువేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్ కానీ, క్యాపిటల్ లెటర్స్ కానీ, క్వశ్చన్ మార్క్, ఎగ్జాకలరేటరీ మార్క్స్, కామాస్, సెమికాలను, కాలను, ఇట్లా దీని గురించి ప్రతి ఒక్క దాని గురించి బ్రీఫ్ గా అయితే మీరైతే అనలైజ్ చేసి రాయాలి. 6th క్వశ్చన్, డిస్కస్ ద ఫార్మాట్ ఆఫ్ అండ్ ఈమెయిల్ ఫార్మాట్ ఏ విధంగా రాస్తారు, ఒక వ్యక్తికి ఒక ఈమెయిల్ రైటింగ్ ఏ విధంగా చేయాలని చెప్పి ఈ క్వశ్చన్ అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ విధంగా కూడా అడుగుతుంటారు, రైట్ ఏ ఈమెయిల్ లెటర్ టు లైబ్రేరియన్, సమ్ స్కాలర్స్ అని చెప్పి ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించిన స్టెప్స్ అయితే సబ్జెక్ట్ లైన్ కానీ, గ్రీటింగ్స్, సాల్యుటేషన్స్, ఓపెనింగ్, బిగినింగ్, మెయిన్ మెసేజ్, బాడీ ఆఫ్ ద ఈమెయిల్ అంటారు, అక్కడ మన మెసేజ్ డ్రా చేయాలి. క్లోజింగ్, దాని తర్వాత థ్యాంక్ యూ, గ్రీటింగ్స్ చెప్పి సైనింగ్ ఆఫ్, అక్కడ మన రిగార్డింగ్ సిన్సియర్లీ సంథింగ్ అని చెప్పి చెప్పాలి. ఈ విధంగా అందులో పట గ్రామటికల్ గా పంక్చువేషన్స్ అన్ని కరెక్ట్ చూసుకొని ఈమెయిల్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్, రైట్ ఏ నోట్
ఆఫ్ ఏబిసి కమ్యూనికేషన్. వాట్ ఈస్ ద ఏబిసి కమ్యూనికేషన్? ఏబిసి కమ్యూనికేషన్ అంటే అక్యురసీ, బ్రెవిటీ, క్లారిటీ. ఈ మూడు దానిలోని ఏబిసి కమ్యూనికేషన్ అంటారు. దాని వల్ల మనకు కలిగే ఎఫెక్టివ్నెస్, బేసిక్ ఫౌండేషన్ అని చెప్పి మనం అయితే ఒక బ్రీఫ్ నోట్ అయితే ఉంటుంది. ఆ నోట్ అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అక్యురసీ డెఫినేషన్, బ్రేవిటీ డెఫినేషన్, క్లారిటీ డెఫినేషన్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాస్తే ఈ ఈ క్వశ్చన్ పూర్తవుతుంది. వాట్ ఆర్ మీటింగ్ ఎక్విటీస్? ఎక్విటీస్ అంటే మాధ్యమం. ఒక ఒక సందేశాన్ని పంపే మాధ్యమాన్ని ఎక్విటీ ఫ్యూల్స్ అంటారు. దానికి సంబంధించిన డెఫినేషన్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని రాసి సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ నాన్ వర్బల్ సైన్స్ ఆఫ్ యాక్టివ్ లిజనింగ్. అంటే ఇక్కడ నాన్ వర్బల్ సైన్స్, ఐ కాంటాక్ట్ కానీ, నోడింగ్ ద నోస్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ప్రాపర్ పోస్టరింగ్ కానీ, గెస్చర్స్ కానీ, అవాయిడింగ్ డిస్ట్రాక్షన్స్ కానీ, సైలెన్స్ కానీ, మేరింగ్ కానీ, దీని అన్ని దానిలోని నాన్ వర్బల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. సైనింగ్స్ అంటే మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దగ్గర ఒకరి దగ్గర మనం కమ్యూనికేట్ చేస్తుంటాము. ఈ దానిని కూడా ఇందులో ఒకటి అయితే క్వశ్చన్కి అయితే ఆన్సర్గా మనం రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ మోడల్ కన్వర్జేషన్ రిక్వెస్టింగ్ పర్మిషన్. ఇది బేసిక్ క్వశ్చన్, ఇది డ్యామ్ షూర్ పక్కా క్వశ్చన్. ఇందులో మనకు 10 క్వశ్చన్స్ లోపల మాక్సిమం 6 క్వశ్చన్స్ అయితే ప్రతి ఇయర్ అడుగుతున్న క్వశ్చన్స్. అందుకని మనం అయితే ఈ క్వశ్చన్స్ అయితే లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. లిస్ట్ అవుట్ చేసిన క్వశ్చన్స్ ని పబ్లిష్ చేస్తే మీకు వీడియో రూపంలో సందేశించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి చదువుకోండి. డ్యామ్ షూర్ గా 80 నుంచి 70 నుంచి 80 మధ్య మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ స్టూడెంట్ రిక్వెస్ట్ పర్మిషన్ ఫర్ టీచర్స్ టు లీవ్ ఎర్లియర్. సో కన్వర్జేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ అనే దానిని రాయడం జరుగుతుంది. ఈ మోడల్ కన్వర్జేషన్ ని చూసుకుంటే సరిపోతుంది. స్టూడెంట్, గుడ్ మార్నింగ్ సార్. టీచర్, గుడ్ మార్నింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? లైక్ దిస్ కన్వర్జేషన్ వీ హ్యావ్ టు బిల్డ్ between them. So next question, definition, policy and explain its benefit. ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి త్రీ ఉంటాయి. 3 ఇట్లా 1 ఏఆర్బి ఉంటాయి. ఏఆర్బి లోపల మనం ఏదైనా నచ్చింది రాసుకోవచ్చు. సో పాలసీ డెఫినేషన్ కానీ, పాలసీ బెనిఫిట్స్ కానీ, పాలసీ క్యారెక్టర్స్ టిక్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దాని వీడియోని పాజ్ చేసుకొని ప్రతి ఒక్కటి చదివి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాస్తే మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం జరుగుతుంది. డిస్కస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ లైబ్రరీ. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ ఇన్ లైబ్రరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డెలివరింగ్ సర్వీసెస్, ఇంటరాక్టింగ్ విత్ యూజర్స్ అండ్ కోఆర్డినేటింగ్ internal activities. Verbal communication, non-verbal communication, written communication, digital electronic communication, formal communication, informal communication, internal communication, external communication. ఈ విధంగా అయితే కమ్యూనికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని మనమైతే ఈ డెఫినేషన్ లో ఉన్న డెఫినేషన్ రాసినా సరిపోతుంది మీకైతే. ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్. యాన్యువల్ రిపోర్ట్ మనకి ఎందుకోసం కావాలని చెప్పి ఒక మెయిన్ మోటో, ఏ లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ ప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్టివిటీ, సర్వీస్, అచీవ్మెంట్స్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ లైబ్రరీ ఓవర్ స్పెసిఫిక్ పీరియడ్. పీరియడ్ మీన్స్ స్టార్టింగ్ ఇయర్ ఆర్ ఎండింగ్ ఇయర్. 1 అకాడమిక్ ఇయర్ ని యాన్యువల్ రిపోర్ట్ గా మార్చడాన్ని లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్ అంటున్నారు. ఇందులో కమ్యూనికేషన్, లైబ్రరీ యాక్టివిటీ, సమ్మరీ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అండ్ ఆపరేషన్స్ carried out, education stakeholders, inform users, management and funding bodies about resources and services, promotes a library image, presents statistical and narrative information to build positive image, help in decision making and planning, provide data for internal analysis, assist in future planning, acts as a historical record, justifies budget and funding, reflects performance and accountability, supports strategic planning, enhance communication, identify future needs. ఈ విధంగా అయితే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, రైట్ ఏ మోడల్ ఇన్విటేషన్ కన్వర్జేషన్ ఆఫ్ లైబ్రరీ ఈవెంట్స్. ఇది లైబ్రేరియన్ కి గెస్ట్ కు మధ్య ఉండే కన్వర్జేషన్ ని బిల్డ్ చేస్తే దీనికి సరిపోతుంది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ కమ్యూనికేషన్ గైడ్ లైన్స్ ఫర్ డిఫరెంట్ ఎడబుల్ యూజర్స్. దాని తర్వాత రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ ప్లేగరిజం. ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్ట్ మీన్స్
The principle of trust is a fundamental asset of a communication equity in libraries. It reflects to building and maintaining confidence, honesty, and reliability in communication between librarians and users. దీనికి సంబంధించింది నెట్ ఈక్విటీ అంటే డిజిటల్ ఈక్విటీ అని అనవచ్చు. డిజిటల్ మాధ్యమాలు లైక్ ఒకరి దగ్గర మనం సంపాదించడానికి ఉపయోగించే మాధ్యమాలను డిజిటల్ గా వాడుతుంటే దీన్ని అంటారు. Like the main motto means rural rules and guidelines for proper behavior in online communication with increasing use of digital platforms in library. Maintaining net equity is essential to avoid misunderstanding. Plagiarism. Plagiarism refers to act of using someone else's idea, words, or work without proper acknowledgement, presenting them as one's own. దాని తర్వాత డిస్కస్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈక్విటీ ఇన్ డిజిటల్ ఏరియా లోపల ఏ విధంగా ఉపయోగిస్తారు ఈక్విటీ అని చెప్పి దానికి సంబంధించిన పాయింట్స్ అయితే రాసాను. ప్రివెంట్స్ మిస్కమ్యూనికేషన్, ప్రమోట్స్ ప్రొఫెషనలిజం, ఎన్హాన్స్ యూజర్ సాటిస్ఫాక్షన్, దీనికి సంబంధించిన లోకల్ బాడీ లోపల ఈజీలీ మిస్అండర్స్టాండింగ్ ఇవన్నీ కాకుండా ప్రొవైడ్ చేస్తుంది ఇంటరాక్షన్స్ అండ్ ఎఫెక్టివ్ ఇంటరాక్షన్స్ బిల్డ్ చేస్తుందని చెప్పి మనం అయితే మెన్షన్ చేస్తూ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ different formats of letter writing. In the letter writing లోపల ఫార్మల్ లెటర్ రైటింగ్, ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్, సెమీ ఫార్మల్ లెటర్ రైటింగ్, ఈమెయిల్, డిజిటల్ లెటర్ రైటింగ్ ఫార్మాట్ ఈ దీనిల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో రైట్ ఏ ఫార్మల్ లెటర్ రిక్వెస్టింగ్ లీవ్, ఒక లీవ్ లెటర్ కోసం ఒక ఫార్మల్ లెటర్ లోపల అయితే రాయమని చెప్తుంది. ఇందులో ఫ్రమ్ రవికుమార్, లైక్ ఎగ్జాంపుల్ వి టేకెన్ రవికుమార్ యాజ్ ఎ స్టూడెంట్, లైబ్రరీ సైన్స్, ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్. On 24th April 2026, the librarian central library will like this subject for leave. Respected Sarah Madam, I could inform you that this and a candidate miss this like this and this like this it is for like I could be grateful for your kind consideration. Thank you. Yours carefully, like Ravikumar. Like ఈ విధంగా అయితే రిక్వెస్టింగ్ లెటర్ ఫార్మాట్ అయితే రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్. స్ట్రక్చర్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్. రిపోర్ట్ రైటింగ్ స్ట్రక్చర్, టైటిల్ పేజ్, ఇంట్రడక్షన్, మిస్ స్టేట్మెంట్, బాడీ ఆఫ్ రిపోర్ట్, యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్, స్టాటికల్ ఇన్ఫర్మేషన్, professional information, review of the year, analysis and interpretation, counseling, future planning recommendations. So pattern of report writing, planning by calendar, planning by department, reporting by examples. So theme based reporting, review based reporting, pictures, short pattern like this. తర్వాత డిస్కస్ కమ్యూనికేషన్ ఎక్టివిటీస్ అండ్ లైబ్రరీ సర్వీసెస్. కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్టివిటీస్, ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్విటీ, బేసిక్ ఎలిమెంట్స్, రోల్ ఇన్ లైబ్రరీ సర్వీసెస్, నెట్ ఎక్విటీ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్ ఎక్విటీ ఇన్ లైబ్రరీ సైన్స్. లైక్ దిస్ పాయింట్స్ అన్ని మనం టోటల్ రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ కలెక్టింగ్ డెవలప్మెంట్ పాలసీస్. Discuss important and importance and format of library annual reports. Importance of library annual reports. తర్వాత explain effective communication skills for library science. Explain principles of effective communication. Discuss importance of communication skills in LIC professions. LIC means library information science. Explain writing skills and their importance. Next question, 28th question. Discuss reading skills, intensive and extensive reading. The 10 marks question. Like a meaning of the reading skills, intensive reading, futures, examples, extensive reading, definition, futures, method, example, comparison table, intensive versus extensive reading, importance of reading skills. Explain net liquidity and its principle in detail. Introduction. Net liquidity
need for network, principle of network, email equity, importance of network, principle and importance. Discuss plagiarism and method to avoid it. Plagiarism అంటే ఏంటి? Plagiarism types. Direct plagiarism, copying the text word to word without correction. Parasitic plagiarism, self plagiarism, accidental plagiarism. ఈ విధంగా అయితే 4 టైప్స్ అయితే ఉంటాయి. దాని ప్లెగరిజం కాజెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్లెగరిజం, ఇంపార్టెన్స్ అవాయిడింగ్ ప్లెగరిజం. ఈ 4 ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇలా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు 20 మినిట్స్ లోపల అయితే అందించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ for more important videos. Stay tuned.